ఓం శ్రీమాత్రే నమః. నమస్తే అండి అందరికీ. ఈరోజు రీడింగ్ మీ అత్తగారింటి వైపు వాళ్ళు మీ గురించి ఏమనుకుంటున్నారు అంటే మీ రిలేషన్షిప్లో కావచ్చు, మీ లవ్ రిలేషన్షిప్ దీనిల గురించి మీ అత్తగారింటి వాళ్ళు ఏమనుకుంటున్నారు అంటే మీ గురించి పర్టికులర్గా మీ గురించి వాళ్ళు ఏమనుకుంటున్నారు, వాళ్ళ మనసులో ఏముంది అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఆ యూనివర్స్ని, ఆ డివైన్ని అడిగి తెలుసుకుందాం. నా ద్వారా ఆ యూనివర్స్, ఆ డివైన్ మీకు ఏం తెలియచేస్తున్నారు, మీ అత్తగారింటి వైపు వాళ్ళు మీ గురించి ఏమనుకుంటున్నారు అనేది చూద్దాం. ఏమొస్తుందనేది చూద్దాం. పాజిటివ్ అయినా నెగిటివ్ అయినా మీరు పాజిటివ్గానే తీసుకోండి. ఇది ఎవరికి కనెక్ట్ అవుతుందో తెలియదు, ఎందుకంటే కలెక్టివ్ రీడింగ్ కాబట్టి ఎవరికైనా కనెక్ట్ కావచ్చు. మీ నేము, మీ పర్సన్ నేము మనసులో చెప్పుకోండి. మంచిగా పాజిటివ్గా రావాలని మనసులో కోరుకోండి. ఇది జనరల్ రీడింగ్ కాబట్టి ఎవరికైనా కనెక్ట్ కావచ్చు, కలెక్టివ్ రీడింగ్. సో ఇది టైమ్లెస్ రీడింగ్. ఎప్పుడైతే మీకు కనిపిస్తుందో అప్పటి నుంచి మీకు వర్తిస్తుంది. అలాగే ఇది జెండర్కి సంబంధించింది కాదు, ఎవరైనా చూడొచ్చు, మగవాళ్ళైనా ఆడవాళ్ళైనా. మీ అత్తగారింటి వైపు వాళ్ళు మీ గురించి ఏమనుకుంటున్నారు అనేది చూద్దాం. సో ఈ ఎనర్జీస్ని మీరు క్లైమ్ చేసుకోవాలంటే ఏం చేయాలి? ఎనర్జీస్ని క్లైమ్ చేసుకొని రిసీవ్ చేసుకోవాలి, రెజినేట్ కావాలి అంటే మీరు వీడియోని లైక్ చేసి, షేర్ చేసి, అలాగే కామెంట్ చేయండి. మొదటిసారి చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో చూద్దాము మీ గురించి, మీ అత్తగారింటి వైపు వాళ్ళు ఏమనుకుంటున్నారు, మీ గురించి ఏమనుకుంటున్నారు, ఎలా ఆలోచిస్తున్నారు, వాళ్ళ మనసులో ఏముంది అనేది చూద్దాం. యూనివర్స్, మన వ్యూవర్స్, మన సబ్స్క్రైబర్స్ వాళ్ళ అత్తగారింటి వైపు వాళ్ళు ఏమనుకుంటున్నారు ప్లీజ్ తెలియచేయండి. సో ఫస్ట్ మెసేజ్ ఏంటి? నైట్ ఆఫ్ కప్స్ 3 మాత్రం తీస్తాను. 5 ఆఫ్ పెంటకల్స్, 10 ఆఫ్ కప్స్, బాటమ్ ఆఫ్ ది డెక్ ద డెత్. చూడండి, వాళ్ళ మనసులో చాలా నెగిటివిటీ ఉంది. మీకు మీ అత్తారింటి వైపు వాళ్ళకి చాలా నెగిటివిటీ కనిపిస్తుంది. ఇక్కడ చూస్తే నైట్ ఆఫ్ కప్స్ అంటే మీరు ఇష్టపడి పెళ్లి చేసుకున్నారు. సో అది వాళ్ళకి నచ్చలేదు. మీరు చాలా ఇష్టపడ్డారు, ప్రేమించి పెళ్లి చేసుకున్నారు, అది వాళ్ళకి నచ్చలేదు. సో వాళ్ళు చాలా ఇష్టపడి పెళ్లి చేసుకున్నారు కాబట్టి వాళ్ళ మనసులో వాళ్ళు చెప్పినట్టు వినలేదు. వాళ్ళ మనసులో ఏవేవో ఊహించుకున్నారు. సో అలాంటిది జరగలేదు అని చాలా బాధపడుతున్నారు వాళ్ళు. వీళ్ళకి ఇంత అంటే తండ్రిగా మాకేం చెప్పలేదు, మమ్మల్ని పెద్దలుగా గౌరవించలేదు, మేమంటే వాళ్ళకి గౌరవం లేదు అనేటటువంటి మనస్తత్వం, అంటే మనసులో ఒక రకమైన బాధ, ఒక రకమైన అసూయ, జలస్సు, ద్వేషం. అంటే పిల్లల మీద అలా ఉంటుందా అని అనుకోవచ్చు, కానీ వాళ్ళకి చెప్పనప్పుడు, వాళ్ళకి ప్రిఫరెన్స్ ఇవ్వనప్పుడు, వాళ్ళను పెద్దలుగా గౌరవించినప్పుడు ఎవరికైనా కూడా ఆ కోపం అనేది ఉంటుంది. సో ఆ కోపం అనేది వాళ్ళకు ఉంది. మీరు అంత ఇష్టంగా చేసుకున్నారు, కనీసం మాకు ఒక్క మాట చెప్పలేదు, మా మీద అసలు రెస్పెక్ట్ లేదు, మాకు చెప్పకుండా తనే నిర్ణయం తీసుకుని చేసేసుకున్నారు, వాళ్ళంతకు వాళ్ళే నిర్ణయం తీసుకొని చేసేసుకున్నారు, పెద్దవాళ్ళగా మాకు కొంచెం కూడా గౌరవం ఇవ్వలేదు, ఒక మంచిగా రెస్పెక్ట్ ఇవ్వలేదు అని వాళ్ళు ఫీల్ అవుతున్నారు, చాలా బాధపడుతున్నారు. మీ ఇద్దరి ప్రపోజల్, మీ ఇద్దరి లవ్ని వాళ్ళు యాక్సెప్ట్ చేయడం లేదు. పైకి మాత్రం నవ్వుతూ నటిస్తున్నారు, కానీ పైకి మాత్రం మంచిగా ఉన్నారు, కానీ లోపల మాత్రం మీ మీద అంటే వాళ్ళ అబ్బాయి కావచ్చు, అమ్మాయి కావచ్చు, వాళ్ళ మీద ఏమీ లేదు, కానీ మీ మీద
పర్టికులర్గా మీ మీద చాలా కోపం ఉంది వాళ్ళకి. అంటే వాళ్ళ వైపుకు నీ వైపుకు తిప్పుకున్నావు, నీ వైపుకు అబ్బాయి కావచ్చు, అమ్మాయి కావచ్చు, నీ వైపుకు వచ్చేసినారు వాళ్ళు. సో కాబట్టి ఇది వాళ్ళకు నచ్చడం లేదు. చాలా బాధ అవుతుంది, మనసుకు చాలా బాధ అవుతుంది. అరే ఇష్టపడి పెళ్లి చేసుకున్నారు ఓకే, కానీ మాకు ఒక్క మాట చెప్పలేదు, మమ్మల్ని ఒప్పించలేదు, మమ్మల్ని అడగలేదు అని వాళ్ళు ఫీల్ అవుతున్నారు. సో ఇక్కడ 5 ఆఫ్ పెంటకల్స్ వచ్చింది. సో అంటే వాళ్ళకి ఏమనిపిస్తుంది అంటే మనసులో మీ మధ్య గొడవలు వచ్చినా, గలాటలు వచ్చినా మీరు విడిపోతే బాగుంటుంది, మీరు ఒకరికొకరు కలిసి ఉండకూడదు, మీరు విడిపోతే వాళ్ళకి సంతోషం, మీ ఇద్దరి మధ్య గలాటలు వస్తే సంతోషం, మీ ఇద్దరి మధ్య కొట్లాటలు అంటే ఏదైనా చిన్న చిన్న గొడవలు కానిలేండి వచ్చినాయంటే వాళ్ళకి ఆనందం. అరే వచ్చినాయి, బాగా గొడవ పడుతున్నారు, బాగా అట్లా అయ్యేసి విడిపోతే వాళ్ళు సో మనకు నచ్చిన వాళ్ళని తెచ్చి చేయొచ్చు, మనకు నచ్చినట్టుగా మనము చెప్పచ్చు వీళ్ళకి అనేసి వాళ్ళు థింక్ చేస్తున్నారు. సో ఆ విధంగా వాళ్ళు ఉన్నారంటే మీ మధ్య కొంచెం చిన్న గొడవలు రానియండి, అప్పుడే మధ్యలో వచ్చి ఏమైంది ఏమి అని తెలుసుకొని ఇంకా కొంచెం ఎక్కువ గొడవలు చేయడానికని, ఇంకా మీ ఇద్దరి మధ్య ఎక్కువ గొడవలు పెట్టడానికని చూస్తారు వాళ్ళు. వాళ్ళ మనస్తత్వం అంతా కూడా మీ మధ్య గొడవలు రావాలి, మీరు ఎలాగైనా కూడా కొట్లాడాలి, మీరు ఎలాగైనా కూడా మీ ఇద్దరి మధ్య మనస్పర్ధలు వచ్చి విడిపోవాలి, సపరేట్ కావాలి అని వాళ్ళు ఆలోచిస్తున్నారు. అంటే వాళ్ళది ఎట్లా ఉందంటే డిస్టర్బింగ్ లవ్ అంటే డిస్టర్బ్ చేయాలని వాళ్ళు మీ గురించి థింక్ చేస్తున్నారు. మీ ఇద్దరి మధ్య డిస్టెన్స్ రావాలి. సో డిస్టెన్స్ రావాలి. సో అట్లా మీ ఇద్దరి మధ్య డిస్టర్బెన్స్ రావాలి. ఆ విధంగా మీరు ఇద్దరు గొడవ పడాలి ఎలాగైనా ఏదో ఒక విధంగా. అంటే వాళ్ళకి ఇప్పుడు వాళ్ళ కొడుకే అనుకోండి, మీరు కోడలు అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. సో కొడుకు ఏదో ఒకటి ఇలా చేసింది, అలా మాట్లాడుతోంది, మమ్మల్ని ఎదిరించి మాట్లాడింది, మాకు రెస్పెక్ట్ ఇవ్వడం లేదు అని కొడుకు ఏదో ఒకటి చెప్తారు. చెప్పినప్పుడు ఏమనిపిస్తుంది, కొడుకు మనసులో ఒక రకమైనటువంటి బాధ అవుతుంది. అంటే నా తల్లిదండ్రులకి రెస్పెక్ట్ ఇవ్వడం లేదు, నా తల్లిదండ్రులను సరిగ్గా చూసుకోవడం లేదు, అంటే వాళ్ళు మన పెళ్ళిని యాక్సెప్ట్ చేసినారు అయినా కూడా నువ్వు వాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వడం లేదు అన్నట్టుగా చూసుకోవడము. లేకపోతే అక్కడ కొడుకు కాకుండా కూతురు అయితే అల్లుడు గురించి, అరే నీ భర్త ఇట్లా చేస్తాడు, ఇట్లా మాట్లాడతాడు, మమ్మల్ని కనీసం పలకరించడు, ఇంటికి వస్తే మాతో సరిగ్గా ఉండడు, సరిగ్గా మమ్మల్ని అసలు మేము ఉన్నామని కూడా పట్టించుకోడు అని వేసి కూతురు దగ్గర చెప్పడం. అంటే వాళ్ళకి అల్లుడు అంటే నచ్చలేదు. సో ఏదో ఒకటి మాట్లాడాలి, ఏదో ఒకటి చేయాలి. ఈ విధంగా అంటే కోడలైనా కూడా కోడలు నచ్చలేదు కాబట్టి పైకి మాత్రం కొడుకు దగ్గర బాగా నచ్చినట్లు నటించేది, తర్వాత కొడుకు దగ్గర మాట్లాడేది, అంటే కొడుకు దగ్గర మంచిగా ఉండేది, కానీ ఏదైనా చిన్న విషయం వస్తే ఇన్ని పలువలు చేసి కోడల మీద చెప్పడం. ఈ విధంగా వాళ్ళు బిహేవ్ చేస్తారు. అంటే మీ మీద జలస్ అనేది అంటే అందరూ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళకి ఆడపడుచులు ఉన్నారనుకోండి, ఆడపడుచులు వచ్చి ఏదో ఒకటి ఎక్కించడము, ఏదో ఒక విధంగా మాట్లాడడము, పుల్లవిరుపు మాటలు అంటారు కదా, అరే ఈ చిన్న పని కూడా రాదా, ఈ వంట కూడా రాదా అన్నట్టు ఎగతాళి చేయడము, ప్రతి పనిలోనూ తప్పులు పట్టడము, ప్రతిదీ ఏది చేసినా కూడా సరిగ్గా ఉంది అని మెచ్చుకొని అప్రిసియేషన్ కాదు, కానీ ప్రతిదాన్ని తప్పులు పట్టడము, ప్రతి దానిలోనూ తప్పులు ఎంచడము, ప్రతి దాంట్లోనూ నీకంటే మేమే గ్రేటు అని చెప్పుకోవాలి వాళ్ళు. నీకేం రాదు, నీకేమీ తెలీదు, చదువుకున్నావు అంతేగాని నీకేం తెలీదు అని వాళ్ళు ప్రతి చిన్న విషయానికి మాట్లాడడము, ఈ విధంగా చేస్తూ ఉంటారు వాళ్ళు. ఆ విధంగా ఉంటుంది పరిస్థితి. అంటే ఈ విధంగా అంటే మీరు గొడవ పడితే వాళ్ళకి ఆనందం, మీ ఇద్దరి మధ్య గొడవ తెప్పించాలి, ఎలాగైనా గొడవ తెప్పించాలి, గొడవ పడేటట్టు చేయాలి అని వాళ్ళు అనుకుంటున్నారు. సో ఈ విధంగా మీరు ఈ విధంగా పొడముఖంగా ఉంటే వాళ్ళకి చాలా ఇష్టం. ఆ విధంగా ఉంది వాళ్ళ మెంటాలిటీ అని ఇక్కడ చూపిస్తుంది. సో ఇక్కడ 10 ఆఫ్ కప్స్ వచ్చింది. సో మీ లైఫ్ ఫుల్ఫిల్ అయ్యిందనుకోండి, వాళ్ళు భరించలేరు. మీరు హ్యాపీగా ఇట్లా ఫుల్ఫిల్గా ఉండాలని మీ మనసులో అనుకుంటున్నారు. మీరు అత్తగారింటికి వచ్చినారు, లేకపోతే మ్యారేజ్ చేసుకున్నారు, ఇది జెండర్కి సంబంధించింది కాదు. సో మీరు మీ లైఫ్ ఇలా ఫుల్ఫిల్ కావాలని మీరు అనుకుంటున్నారు, కానీ మీ ఆపోజిట్ అంటే మీ అత్తగారింటి వైపు వాళ్ళు కావచ్చు, మీ బంధువులు, రిలేటివ్స్ మీ లవ్ని, మీ మ్యారేజ్ని ఇష్టపడిన వాళ్ళు మీరు ఈ విధంగా ఉండకూడదు, మీరు సంతోషంగా ఉండకూడదు అని వాళ్ళు ఫీల్ అవుతున్నారు. ఈ విధంగా ఇలా చూస్తే వాళ్ళు చాలా జలస్ ఫీల్ అవుతున్నారు. మీ అత్తింటి వైపు వాళ్ళు చాలా జలస్ ఫీల్ అవుతున్నారే, ఇంత సంతోషంగా ఉన్నారే, ఇంత బాగా ఉన్నారే,
వీళ్ళకు ఏదో ఒకటి అంటే వీళ్ళు ఇంత సంతోషంగా ఉండకూడదు, వీళ్ళు ఇంత హ్యాపీగా ఉన్నారు, వీళ్ళకి ఇంత మంచిగా జరుగుతూ ఉంది, ఎందుకు వీళ్ళకి ఇంత మంచిగా జరుగుతుంది, వీళ్ళకి ఇంత మంచి జరగకూడదు అని అనుకునే వాళ్ళు కూడా ఉన్నారు. జలస్ ఫీల్ అవుతున్నారు. మీరు హ్యాపీగా ఉన్నారని, మీరు హ్యాపీగా ఉండకూడదని జలస్ ఫీల్ అవుతున్నారు. హ్యాపీగా ఉన్నారని జలస్ ఫీల్ అవుతున్నారు. హ్యాపీగా ఉండకూడదని కోరుకుంటున్నారు వాళ్ళు. సో వాళ్ళు ఏమనిపిస్తున్నారంటే అంటే ఇది ఫుల్ఫిల్ అయిపోయింది, అంటే మీ లైఫ్ అనేది చాలా హ్యాపీగా ఉందని మీరు హ్యాపీగా ఉన్నారనుకుంటున్నారు. బట్ వాళ్ళు మీ మీద ఈవిల్ అయ్యి పెట్టినారు. ఈవిల్ అయ్యి నరదృష్టి, అంటే మీకు మంచి జరగకూడదు, మీకు ఏదో ఒక విధంగా మీరు హ్యాపీగా ఉండకూడదు అని ఆ విధంగా వాళ్ళు కోరుకుంటున్నారు. మీ అత్తింటి వాళ్ళు మీ గురించి ఆ విధంగా అనుకుంటున్నారు. అంటే మీది హ్యాపీ ఫ్యామిలీ, సంతోషంగా ఉన్నారు, లవ్ మ్యారేజ్ చేసుకున్నారు, హ్యాపీగా ఉన్నారు, మిస్అండర్స్టాండింగ్స్ లేకుండా హ్యాపీగా ఉన్నారు. కానీ మిస్అండర్స్టాండింగ్స్ రావడానికి వాళ్ళు కోరుకుంటున్నారు. మీ ఇద్దరి మధ్య ఇంత సంతోషం వాళ్ళు భరించలేకుండా ఉన్నారు. మిమ్మల్ని ఎలాగైనా విడదీయాలి, మిమ్మల్ని ఎలాగైనా ఏదో విధంగా మాటలు మాట్లాడి మిమ్మల్ని ఏదో విధంగా ఏదో ఒకటి అంటే గుచ్చినట్టు మాట్లాడాలి, అవమానించాలి, ఏదో ఒకటి అవమానించినట్టు మాట్లాడి మిమ్మల్ని మీ సంతోషాన్ని తీసేయాలి. మీ మనసులో ఉండే సంతోషాన్ని వాళ్ళు భరించలేరు. వాళ్ళు మీరు సంతోషంగా ఉంటే భరించలేరు. సో మీరు సంతోషంగా ఉండకూడదు అని వాళ్ళు థింక్ చేస్తున్నారు. మిమ్మల్ని ఏదో విధంగా బాధ పెట్టాలని చూస్తున్నారు. ఇంత సంతోషాన్ని వాళ్ళు భరించలేరు. మీరు ఇంత హ్యాపీగా ఉండడాన్ని వాళ్ళు భరించలేరు. ఆ విధంగా ఇక్కడ చూపిస్తుంది. సో అంటే లాస్ట్కి మీరు కలిసిపోతారు. మీరు కలిసిపోయి మీది హ్యాపీ లైఫ్ ఉంటుంది, కానీ వాళ్ళు భరించలేరు. మీ అత్తింటి వారు ఎన్ని సంవత్సరాలు పోయినా కూడా పిల్లలు వచ్చి పిల్లలు వచ్చి అంత అయినా కూడా వాళ్ళు మీ మధ్య ఏదో ఒకటి బాధ పెట్టాలనే చూస్తూ ఉంటారు. ఆ విధంగా ఉంది. ఇక్కడ బాటమ్ ఆఫ్ ది డెక్ చూసుకుంటే చూడండి, డెత్ అనేది వచ్చిందంటే మీ ఇద్దరి మధ్య ఒకవేళ ఏదైనా చిన్న ఆఘాతం ఏర్పడి ఏదైనా వచ్చిందంటే ఇంకా డివోర్స్ ఇచ్చేసేయి, ఇంకా నీకు తనకు సరిపడదు, డివోర్స్ ఇచ్చేసేయి అనేసి వాళ్ళు చాలా గట్టిగా చెప్తారండి. సో చాలా గట్టిగా చెప్తారు. ఎందుకంటే వాళ్ళ మనసులో ఇట్లా ఉంది అసలు, అంటే మీరు కలవకూడదు, మీ ఇద్దరి మధ్య కనెక్షనే కాదంటే మీ ఇద్దరి మధ్య విడిపోవాలి. ఇంకా మీరిద్దరూ విడిపోయేసి ఇంకా ఏంటి అంటే విడాకుల దాకా వెళ్ళాలి, డివోర్స్ తీసుకో అని చెప్తూ ఉంటారు. డివోర్స్ తీసుకో అని చెప్తూ ఉంటారు. సో వాళ్ళ మైండ్లో చాలా మేజర్ డెసిషన్ తీసుకోవాలి మీరు. అసలు ఇంకా మీరు వాళ్ళతో కలవకూడదు. ఎంత క్రూరత్వం చూడండి, ఎంత నీచత్వం చూడండి వాళ్ళ మనసులో ఉండేది. అంటే ఇంకా వాళ్ళు మిమ్మల్ని అసలు ఇంకా అంటే మీ ఇద్దరిని కలవనివ్వకుండా చేయాలి అనేది వాళ్ళ ఉద్దేశం. అలాంటి మనస్తత్వము ఉంది వాళ్ళకి. అంటే ఇక్కడ వాళ్ళు ఎట్లనైనా కానీ మీ పర్సన్తో మిమ్మల్ని కలవనివ్వకూడదు, మీకు వేరే సంబంధం చూసి పెళ్లి చేయాలి. వాళ్ళ మనసులో ఎవరికన్నా మాట ఇచ్చింటారు, వాళ్ళ మనసులో ఇంకొకరు ఉంటారు. సో వాళ్ళకే ఇచ్చి చేయాలి, మిమ్మల్ని పెళ్లి చేయాలి, అప్పుడే మీ లైఫ్ బాగుంటుందని వాళ్ళు అనుకుంటారు. అంటే మీ మనసును వాళ్ళు చూడరు. అరే మేము చెప్పినట్టు వినలేదు కాబట్టి మేము చెప్పినట్టు చేయాలంటే ఏదో ఒక మేజర్ డెసిషన్ తీసుకోవాలి, మేమే తీసుకోవాలి అని మీ దగ్గర మంచిగా ఉంటూనే వాళ్ళు మీతో అలా బిహేవ్ చేస్తారు. అంటే మీతో మంచిగా అంటే వాళ్ళ కొడుకుతో, తర్వాత కొడుకు కానీ కూతురు కానీ, తర్వాత మీతో మిమ్మల్ని దూరంగా పెడతారు. మిమ్మల్ని దూరంగా పెట్టేసి మీ పర్సన్ వాళ్ళు మార్చేస్తారు. అంటే ఏదో ఒకటి చెప్పి మేజర్ డెసిషన్ తీసుకునేట్లు చేస్తారు. మీ ఇద్దరి మధ్య గొడవలు వచ్చి మీరు దూరం అయ్యేటట్టు, సెపరేట్ అయ్యేటట్టు చేస్తారు అని ఇక్కడ చూపిస్తోంది. చాలా మనస్తత్వం అంటే చాలా క్రూయల్గా ఉండే మనస్తత్వంతో ఉంటారు వాళ్ళు. అట్లాంటి మనస్తత్వంతో ఉంటారు. సో ఈ విధంగా ఉంది. సో మీరు ఏదైనా కూడా డబ్బుల కోసం కావచ్చు, వాళ్ళు ఏమని చెప్తానంటే డబ్బుల కోసమే నిన్ను ఇష్టపడినాడు, మన డబ్బుల కోసమే, మన ఆస్తిపాస్తుల కోసమే, ఒక్కగానొక్క కొడుకువి లేకపోతే ఒక్కగానొక్క బిడ్డవి, అందుకే వాళ్ళు అలా బిహేవ్ చేస్తున్నారని మీకు కూడా మంచిగా మీ పర్సన్కి కూడా ఆ విధంగా చెప్పి మీ మీద మనసు విరిగేటట్టు చేయాలని చూస్తారు. సో ఈ విధంగా ఉందండి ఎనర్జీస్. సో ఈ విధంగా అనుకుంటున్నారు మీ అత్తగారింటి వైపు, అంటే మీ అత్తంటి వారి వైపు వాళ్ళు ఈ విధంగా అనుకుంటున్నారు. మీ అత్తగారింటి వైపు కుటుంబం, మీ అత్తగారింటి వైపు వాళ్ళు. సో ఇదండి వాళ్ళ రీడింగు. సో దీన్ని రిసీవ్ చేసుకోవాలంటే ఆల్రెడీ చెప్పాను కదా, లైక్ చేసి, షేర్ చేసి, కమెంట్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఈ వీడియోకి మీరు మేనిఫెస్ట్ చేసుకోవాల్సింది, అఫర్మ్ చేయాల్సింది ఏంటి అంటే, నా లైఫ్లో ఉండే నెగిటివ్
నెగిటివ్ బ్లాకేజెస్ అన్నీ కూడా వెళ్ళిపోయాయి. నా లైఫ్లో ఉండే నెగిటివ్ బ్లాకేజెస్ అన్నీ కూడా వెళ్ళిపోయాయి. మేము చాలా హ్యాపీగా ఉన్నాము. మా లైఫ్లో ఉండే నెగిటివ్ ఎనర్జీస్ కానీ నెగిటివ్ బ్లాకేజెస్ అన్నీ వెళ్ళిపోయాయి. మేము చాలా హ్యాపీగా ఉన్నాము అని అఫర్మ్ చేసుకోండి. అలాగే 3366 అనే నెంబర్స్ ఏంజల్ నెంబర్స్ని క్లెయిమ్ చేసుకోండి. నాకు కమెంట్స్లో కూడా తెలియచేయండి. ఓకేనా? థ్యాంక్ యూ.